సండే రోజు అప్డేట్స్ ఓకేనా. సేవింగ్ ఆర్డర్ ఎలా జరిగింది, చివరి రౌండ్ లో మాస్క్ మ్యాన్ వర్సెస్ ఎవరున్నారు, మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయాడని మనం నిన్నే చెప్పేశాం. బట్ మాస్క్ మ్యాన్ వర్సెస్ ఎవరున్నారు, నాగార్జున గారు అయితే ఒక విషయంలో సూపర్ అనిపించారు అయ్యా, అది కూడా చెప్తా. సేవింగ్ ఆర్డర్ అయితే నెంబర్ 1 సంజన గారిని సేవ్ చేశారు, ఆ తర్వాత ఫ్లోరా గారిని సేవ్ చేశారు, నెంబర్ 3 శ్రీజ గారిని సేవ్ చేశారు, నెంబర్ 4 రీతు గారిని, నెంబర్ 5 మాస్క్ మ్యాన్ వర్సెస్ దివ్య, వీళ్ళిద్దరు చివరి దాకా ఉన్నారు. దివ్యాని సేవ్ చేశారు, మాస్క్ మ్యాన్ ఈజ్ ఎలిమినేటెడ్. బట్ ఎలిమినేట్ అయిపోయినా కానీ మాస్క్ మ్యాన్ సూపర్గా వెళ్ళాడు అయ్యా బయటికి. ఎందుకంటే నాగార్జున గారు అప్రిషియేషన్ చేశారు, 3 వారాలు షంటింగ్ ఇచ్చినా ఈరోజు అప్రిషియేషన్ చేశారు. ఏమిటంటే మాస్క్ మ్యాన్ దివ్యాని మిమ్మల్ని మాస్క్ మ్యాన్ అలా పట్టుకోలేదు, మీరు అలా అన్నారు, అది తప్పు అని వీడియో ప్లే చేసి కూడా చూపించారు. ఆ టైర్ టాస్క్ లో చూసి పట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు అన్నారు కదా, ఆ టాపిక్ మీద ఫుల్ అప్రిషియేషన్స్ మాస్క్ మ్యాన్స్ వచ్చినాయి. నాకు కూడా అదే అనిపించింది, మాస్క్ మ్యాన్ ఎక్కడ పడితే అక్కడ పట్టుకోలేదు, గేమ్ ఆడాడు, ఇంకా దూరంగా ఉన్నాడు. ఓకేనా, లేడీస్ కి సూపర్ అనిపించాడు. సేవింగ్ ఆర్డర్ అయితే ఇలా ఉంది, మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మాస్క్ మ్యాన్ దివ్య గారితో ఆడిన గేమ్ సూపర్, నీట్ గానే ఆడాడు. మీరు ఒకవేళ మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ కాకపోయినా ఓకేనా, బాగానే ఆడాడు, నీట్ గా ఆడాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయలేదు అని అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు. కింద నైట్ ఎపిసోడ్ రివ్యూ పెట్టాను, చూడండి, సూపర్ ఉంటుంది. నాగార్జున గారు పోస్టింగ్ అయితే నాకు బయాస్ అనిపించింది. ఓకేనా, పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది. కింద వీడియో లింక్ లో పెడతాను, ఒక్కసారి వెళ్ళి చూడు నువ్వు, సూపర్ ఉంటది. మన బీబీ తెలుగు ముందు సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా.